హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ ఫయాజ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఇవాళ ఈ బ్లాగ్ వచ్చేసరికి మాకు బక్రీద్ వస్తుంది కదా. సో మేము బక్రీద్కి అయితే బొలిపోతుంది తేవడానికి అయితే వెళ్తాను. బొలిపోతు తేవడానికి అయితే తాడైతే కావాలి దానికి. తాడు లేకపోతే అది మాటండు. సో దాని తర్వాత వచ్చేటప్పుడు గడ్డి కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో గడ్డి కోసం గడ్డి పోయాలంటే మరి ఇది కావాలి కదా. సో ఇది తీసుకొస్తున్నాను. సో ఇప్పుడైతే మనం బండి మీద వచ్చాము. బండి పక్కన పెట్టేసి కార్లో తెచ్చుకుందాం అనుకున్నాము. ఎందుకంటే కార్ దిక్కి కొంచెం పెద్దది, ఈజీగా పడుతుంది మనకి. సో సో ఐ హోప్ మ్యాక్సిమం పట్టిద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇంత స్పేస్ ఉంది మనకి. సో లెట్స్ స్టార్ట్ అవర్ బ్లాగ్. వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఇక్కడైతే చాలా రోజులు అయింది కదా కారు. అయితే ఇది టైర్ గాలి తగ్గింది. సో గాలి కొట్టించిన తర్వాత వెళ్ళాలి మనం. వెళ్దాం పదండి. Come on, let's go. సో ఫ్రెండ్స్, మనం అయితే పంచర్ షాప్ వచ్చేసాము. మనకు పంచర్ ఏం కాలేదు, కాకపోతే గాలి తగ్గింది. చాలా రోజుల నుండి డ్రైవ్ చేయట్లేదు. సో ఇప్పుడైతే గాలి కొట్టించేస్తాము. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మనమైతే గాలి కొట్టించేసుకున్నాము. సో స్టార్ట్ అయిపోదాం. ఇక స్టార్ట్ అయ్యే ముందు మనం సేఫ్టీ పరంగా సీట్ బెల్ట్ అయితే వేసుకోవాలి. ఇదైతే మ్యాండేటరీ. నాకు ఎలా ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ 2 సార్లు చలాలు నేర్పించుకున్నాను. సో ఇంకోసారి చలాలు నేర్పించుకోవాలనే ఉద్దేశం లేదు నాకు. సో ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుండి మనకైతే మాక్సిమం ఒక 15 కిలోమీటర్స్ ఉండిద్ది. లెక్క అయితే మనం మార్నింగే బయలుదేరాల్సింది. కాకపోతే ఇప్పుడు కొంచెం పనుల వల్ల రాలేకపోయాం, మనం స్టార్ట్ అవ్వలేదు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఉయ్యూరు ఖాన్సార్ అనమాట. ఇది సుధీర్ టింబర్ డిపో. మొత్తం కేజీఎఫ్ లాగా ఉండిద్ది, కాకపోతే కేజీఎఫ్ లో గోల్డ్, ఇక్కడైతే మొత్తం టింబర్ డిపో. ఇది ఉయ్యూరులో ఫేమస్. ఇదంతా ఈ ఏరియా మొత్తం సుధీర్ టింబర్ డిపో వాళ్ళది. లింగమూర్తి అంటారు. ఉయ్యూరులో విజయవాడలో అయితే చాలా మందికి తెలిసిన. సో ఈ పక్క చూస్తున్నారు కదా.
సో ఫ్రెండ్స్, ఈ లారీలు చూస్తున్నారు కదా, సో ఇక్కడ మనకి దగ్గరలో కృష్ణా నది అయితే ఉంది. సో అక్కడ ఇసుక క్వారీలు అయితే జరుగుతున్నాయి. సో మాక్సిమం ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ ఇసుక అయితే తీసుకెళ్తూ ఉంటుంది. సో మనం కూడా ఒకసారి వెళ్దాం అక్కడికి, ఎందుకంటే చెప్పాను కదా, మన డాలీ కోసం సూసు కోసం ఇసుక అయితే తీసుకోవాలి కదా. సో వెళ్దాం, మనం కూడా అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తం. ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే తోటలూరు విలేజ్ అయితే వచ్చింది. సో ఆ తోటలూరులో ఇసుక ఇదంతా కృష్ణా నది మొత్తం కనిపించింది మీకు. యాక్చువల్ గా అయితే ఇటు నుండి కూడా వెళ్ళొచ్చు మనం, కాకపోతే అది ఏమన్నా హెవీ వెహికల్స్ ఏమన్నా వస్తే మనకి ఇబ్బంది అయిపోద్ది. సో మాక్సిమం ఇదైతే ప్రిఫరబుల్, కార్స్ కి అయితే బాగానే ఉండిద్ది రోడ్డు. మేము బండి వేసుకొచ్చినప్పుడు అయితే అటు నుండే వెళ్ళాము. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం అయితే తోటలవల్లూరు అయితే వచ్చాము. సో ఈ విలేజ్ పేరు వచ్చేసరికి తోటలవల్లూరు. మనం వెళ్ళాల్సింది కలంవారిపాలెము. సో అక్కడైతే మనం గొర్రె అయితే తీసుకున్నాం అక్కడే. ఇక్కడ కొంచెం రోడ్ అయితే కొంచెం అన్ఈవెన్ గా ఉంది. ఇక్కడేమో 2 గుళ్ళు ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి గోపురాలు. అక్కడ చూసిన ట్రాక్టర్లే. అందరు గడ్డి తీసుకెళ్తున్నారు గొర్రెపోతుల కోసం అనేమో. ఇప్పుడు మనం కూడా అంతంత తీసుకెళ్ళాలి డైలీ, అది తింటేనే కదా మరి పుష్టంగా ఉండిద్ది. ఇది పాత బ్రిడ్జ్, ఇది కొత్త బ్రిడ్జ్. సో దీని అవతలే మనకి సో ఫ్రెండ్స్, బస్సు వెళ్తుంది చూసారా, అది కరకట్ట ఎక్స్ప్రెస్. సో అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్తుంది ఆ బస్సు. మాక్సిమం ఎక్స్ప్రెస్ అది, నాన్ స్టాప్, ఎక్కడ ఆపరు. ఇక్కడ రోడ్లు అన్ని చాలా బాగానే ఉంటాయి, వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే కృష్ణా లంక బ్రిడ్జ్. సో ఫస్ట్ మనం చెప్పాం కదా, మన డాలీగాడ్ కోసం అయితే ఇసుక అయితే తీసుకెళ్దాం. ఇక్కడ ఒక దర్గా అయితే ఉంది. సో లెట్స్ గో. కొంచెం ఎదర పెడదాం, డౌన్ గా ఉంది.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే కృష్ణా నదిలోకి వచ్చేసాము. ఇసుక తీసుకోవడానికి అయితే వచ్చామని చెప్పా కదా. సో ఇప్పుడు ఈ లొకేషన్లో అయితే ప్రజెంట్ మనం లంక గ్రామాలు తోటలవల్లూరు లొకేషన్లో అయితే ఉన్నాము. ఈ నది కరెక్ట్గా ఎక్కడున్నామంటే, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో ఎప్పుడైతే ఎక్సెస్ వాటర్ అనేది రిలీజ్ చేస్తారో, సో ఆ రిలీజ్ చేసిన వాటర్ డైరెక్ట్గా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సో ఈ ఏరియాలో మధ్యలో ఉన్న లంక గ్రామాలు అనమాట ఇవి. అదేమిటి మూట 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 తెలిసినవా? మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? ఇసుక 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 తీసుకెళ్లి పీతల్లో ఏం చేస్తావరా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకే వస్తుందిరా? సరదా చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. డీజిల్, ఇసుక, చల్లడం. సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను. ఈ ఇసుక ఎందుకు తీసుకెళ్తున్నానంటే, మా ఇంట్లో ఒక పర్షియన్ క్యాట్ ఉంది. ఆ పర్షియన్ క్యాట్ టాయిలెట్ ఇసుకలో చేసిద్ది. సో ఆ పర్షియన్ క్యాట్ కోసం అయితే ఈ ఇసుక తీసుకున్నాను. జనరల్గా ఈ పర్షియన్ క్యాట్ పేరు వచ్చేసరికి డాలీ. సో నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక డాలీ కోసం అయితే తీసుకుంటున్నామని. సో ఆ డాలీ పర్షియన్ క్యాట్. సో ఐ హోప్ ఈ డాలీ గురించి అయితే, ఇసుక గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం ఇసుక అయితే తీసేసుకున్నాము. సో అదైతే ఇక్కడ పెట్టాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికంటే గొరపోతుని తీసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ డైరెక్ట్గా గొర్రె దగ్గరికి వెళ్ళి తీసేసుకుని మళ్ళీ ఇక వెళ్ళిపోవడమే. సో మళ్ళీ వెళ్ళిపోదాం. ఎండ అయితే విపరీతంగా ఉంది అసలు. ఒక 5 నిమిషాలు బయటికి వెళ్తే అయిపోయినట్టేగా, స్నానం చేసినట్టే అయిపోతుంది మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసరికి బద్రిరాజపాలెంలో ఉన్నాము. ఈ ఊరు మెగా ఇంజనీరింగ్ ఈఎంఈ కంపెనీ చైర్మన్ సొంత ఊరు ఇది. ఈ ఊరు వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా చాలా బాగుండిద్ది. సో చూస్తున్నారు కదా, వ్యూ అయితే అదిరిపోయింది. రోడ్కి ఈ పక్కన ఆ పక్కన మొత్తం చెట్లు, మధ్యలో రోడ్డు. అసలు ఎక్సలెంట్గా ఉంది. డ్రైవ్ చేయాల్సిన వాళ్ళకి ఇంకా డ్రైవ్ చేయాలనిపిస్తూ ఉండిద్ది. అలాగే ఈ వ్యూ చూస్తుంటే నాకైతే మా పాత విజయవాడ బందర్ హైవే గుర్తొస్తుంది. మొత్తం ఇటు చెట్లు అటు చెట్లు కలిసి ఉండుద్ది. సో ఇప్పుడైతే హైవే చేశారు. ఈ వ్యూ అనేది మనకు దొరకదు.
ఏదైనా తాడు తెచ్చుకోవాలి మీరు అక్కడికి వెళ్ళాక ఈ తాడు తాడేంటి జాయింట్ జాయింట్ ఉందో తాడు ఒప్పుది అన్నా నేను పెడతా కానీ తాడు ఈ తిప్పి పెడతా జాయింట్ జాయింట్ మేము లేదన్నా మొత్తం ఒకటే అన్నా ఏంటి అది నేను తాడు బాబు రెండు ఈ కాలికి ఈ కాలికి రెండు తీసా 4 కాళ్ళు పెట్టేస్తా 4 కాళ్ళు పెట్టు తీసేసి కిలో వేసుకున్నాము. సో ఇక మొత్తం అయిపోయింది కంప్లీట్ గా. ఇంకా డైరెక్ట్ మన ఇంటికి వెళ్ళిపోవడమే. అన్నయ్య ఉన్నాడంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు తొందరగా ఇంటికి వెళ్ళిపోండి ఎక్కడ ఆకుండా. సో మనం పెడితే వెళ్ళిపోదు, ఎందుకంటే మళ్ళీ గురిపోతుకి ఇబ్బంది అంట. సో పెట్టేస్తున్నా, వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే ఉయ్యూరు రీచ్ అయిపోయాము. సో స్టార్టింగ్ మనం గొర్రెపోతుని ఎక్కించిన కాడ నుండి ఉయ్యూరు వచ్చేదాకా మాకైతే కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. సో అక్కడక్కడ ఆగి కాసేపు వెంటిలేషన్ అంటే బ్యాక్ సైడ్ డిక్కీలో కొంచెం వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండిద్ది కదా. మరి బయట మరి టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అరవడం అలా చేసింది. సో మేమైతే అక్కడక్కడ ఆగి కాసేపు కొంచెం లేట్గా అయితే వచ్చాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.